వెల్కమ్ టు తుప్పల్లో వార్తలు. ఈరోజు ముఖ్యాంశాలు. పక్కింటి కోడిని కనికరం లేకుండా కాల్చుకు తినేసిన యువకులు. ఇది ఇలా ఉండగా ఇదంతా తన మిత్రుడు సత్యబాబు పన్నాగమే అంటున్న దుండగుడు. ఏం సంబంధం లేదని సత్తిగడి చేయడానికి బలవంతంగా. ఇది ఇలా ఉండగా ఇదంతా మేము చాలా పకడ్బందీగా చేసామని ఒప్పుకుంటున్న సత్యబాబు. ఇట్స్ ట్రూ, మేము ముగ్గురం కలిపి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసాం. అని ముందుగా కోడిని చూసినప్పుడు మాకు చాలా నూరూరింది. మేము వెంటనే దాన్ని స్కాన్ చేయాలనుకున్నాం. నేను ఫస్ట్ ఇది నా బోక్ ఫ్రెండ్కి చెప్పినప్పుడు వాడు కూడా మింగి తిందామన్నాడు. వెంటనే మా దొంగ కోళ్ళు బట్టి వికాస్ ఫోన్ చేసాం. వాడు ఈ కోడిని పట్టడం మాకు చాలా సాయం చేశాడు. విన్నారు కదా మరి మన సత్యబాబు మాటలు. ఇదంతా చూస్తుంటే వాళ్ళు చాలా పకడ్బందీగా చేసినట్టు అనిపిస్తుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది, వాళ్ళు ఆ కోడిని ఎలా మింగి తిన్నారు అని తెలియాలి అంటే ఇప్పుడే వెళ్ళి కామెంట్ సెక్షన్లో ఉన్న మన యూట్యూబ్ ఛానల్ లింక్ నొక్కి ఫుల్ వీడియో చూసేయండి. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి తుప్పల్లో న్యూస్. మరిన్ని వీడియోస్ కోసం మన అకౌంట్ని ఫాలో చేసుకోండి. యూట్యూబ్లో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లే మీ తుప్పల్లో న్యూస్ రిపోర్టర్ ఉంటాను మరి. బాయ్ బాయ్, గుడ్ నైట్.